హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఈరోజు జ్యూసీ మటన్ చేస్తున్నాను. నేను రెస్టారెంట్లో తిన్నా కానీ నేనైతే ట్రై చేయాలనుకుంటున్నా కానీ కుదరట్లేదు. ఈరోజు అయితే ట్రై చేసేస్తున్నాను అనమాట. ఇంకా కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని దాంట్లోకి అయితే సాల్ట్, పసుపు, ఇంకా బిర్యానీ స్పైసెస్, చెక్క, లవంగ, యాలక్కాయలు, షాజీరా వేసేసుకొని హాఫ్ స్పూను అల్వెల్లిపాయ పేస్టు, పెరుగు వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. మటన్కి పట్టేటట్టుగా ఇవన్నీ కలిపేసేసుకొని దాంట్లో అయితే 3 నుంచి 4 గ్లాసులు వాటర్ పోసేసి కుక్కర్ విజిల్ పెట్టేసి 5 నుంచి 6 విజిల్స్ రానియాలి. మటన్ అయితే మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఇంకా నేనైతే ఇంకో స్టవ్ మీద పాన్ పెట్టేసి ఆయిల్ యాడ్ చేసి దాంట్లోకి ఉల్లిపాయలు, జీడిపప్పులు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దీంట్లో అయితే కారం యాడ్ చేయం ఫ్రెండ్స్, అందుకని పచ్చిమిరపకాయలు మీరైతే స్పైసీనెస్ తగ్గట్టు వేసుకోండి. ఇంక ఇవైతే ఫ్రై అయిపోయినాయి కదా, అవైతే మిక్సీ జార్లోకి వేసేసుకొని పేస్ట్ చేసి పక్క పెట్టేసుకోవాలి. ఈలోగా మటన్ కూడా కుక్ అయిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దాంట్లోకి అయితే నెయ్యి యాడ్ చేశాను. ఇదైతే నెయ్యితో చేస్తేనే చాలా బాగుంటుంది, ఆ టేస్ట్ అనేది వచ్చింది. ఆయిల్తో వేస్తే అంత టేస్ట్ రాదు. ఇంకా నెయ్యి యాడ్ చేసి బిర్యానీ స్పైసెస్ వేసేసి దాంట్లోకి అయితే ఉల్లిపాయలు వేసి నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా మటన్ కుక్ అయిపోయింది కదా, నేనైతే వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఆ వాటర్ అనేది లాస్ట్లో పోసుకోవాలన్నమాట, అందుకని పక్క పెట్టాను. ఇంకా తీసుకున్న మటన్ పీసెస్ ఈ ఉల్లిపాయలు వేసేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. మటన్ అనేది ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముందుగానే మనం కుక్కర్లో కుక్ చేసేసుకున్నాం కదా మెత్తగా. ఇంకా ఆనియన్స్లో వేసేసుకొని ఫ్రై చేసుకుని దాంట్లోకి అయితే సాల్ట్ను, పసుపు వేసేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అనేది పీసెస్కి పట్టేటట్టుగా అడుగు నుంచి నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇంకా దాంట్లోకి హాఫ్ స్పూన్ ఏమో ధనియాల పొడి, హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర పొడి వేసి మళ్ళీ నీట్గా మసాలా అనేది పీసెస్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి. మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు ఆనియన్ పేస్ట్, అదైతే ఇప్పుడు వేసేసుకోవాలి. వేసుకొని అడుగు నుంచి కలుపుకోవాలన్నమాట పీసెస్కి ఆ పేస్ట్ పట్టేటట్టుగా. ఇంకా నేనైతే కొన్ని వాటర్ మిక్సీ జార్లోకి వేసేసి ఆ వాటర్ కూడా దీంట్లోకి పోసాను, మటన్లోకి పోసి అడుగు నుంచి కలిసేటట్టుగా కలుపుకున్నాను. ఇంకా ఈ వాటర్ అనేది మనం చూసి, అంటే మన గ్రేవీకి ఎంత కావాలో అంత చూసి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా నాకైతే గ్రేవీ సరిపోనట్టు అనిపించింది. ఇంకా మనమైతే మటన్ కుక్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ అనేది దీంట్లోకి పోసాను. ఇంకా ఆ వాటర్ పోసి ఇంకా టేస్ట్ బాగా పెరిగిద్ది, ఎందుకంటే దాంట్లోకి అల్వెల్లిపాయ పేస్ట్, బిర్యానీ స్పైసెస్ వేసాం కాబట్టి. ఆ వాటర్ పోసేసి దాంట్లోకి అయితే హాఫ్ స్పూను గరం మసాలా, 1 స్పూను వైట్ పెప్పర్ వేసాను. వేసి అడుగు నుంచి నీట్గా మసాలా అనేది పీసెస్కి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇంకా దాంట్లోకి అయితే నాకు సాల్ట్ సరిపోలేదు, ఇంకా కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఫ్రెష్ క్రీమ్ వేసేసుకొని హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. అడుగు నుంచి కలిపేసేసుకొని లాస్ట్కి కొత్తిమీర, పుదీనా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేసేసుకొని బగారా రైస్ తోటి కానీ లేదంటే రోటీస్ తోటి కానీ దేనితోటైనా సరే సూపర్గా సెట్ అయ్యేది. నేనైతే ఆ మటన్ కుక్ అయిన వాటర్ ఉంది కదా దాంతో అయితే బగారా రైస్ లాగా ట్రై చేశాను. సూపర్గా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.